విద్యార్థులు మీ అందరికీ శుభాశిస్సులు. నా పేరు గన్నమనేని గంగాధర్ నాయుడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి వైవిఎస్ పురపాలక బాలికోన్నత పాఠశాలలో పాఠశాల సహాయకుడు తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం 10వ తరగతి తెలుగు వాచకంలో ఉన్నటువంటి ఒక చక్కటి పాఠమైనటువంటి ప్రకృతి సందేశం, మానవాళికి ప్రకృతి ఈ యొక్క గురువులాగా ఏ విధంగా సందేశాన్ని ఇస్తుందో ఈ యొక్క గేయ కవిత ద్వారా తెలుసుకుందాం. విద్యార్థులు, మీరంతా సిద్ధమేనా? ఈ పాఠం యొక్క ముఖ్యాంశాలను ఒకసారి గమనించండి విద్యార్థులు. ఇందులో మొదటగా మనం చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశాన్ని గురించి తెలుసుకుంటాం. తర్వాత రెండవ అంశము ఉద్దేశము, 3 కవి పరిచయం, 4 ప్రక్రియ, 5 పాఠంలో ఉన్నటువంటి 1, 2, 3 గేయ కవితలు వాటి యొక్క వివరణ గురించి తెలుసుకుంటాం విద్యార్థులు. మొదట అభ్యసన లక్ష్యాలు ఒకసారి గమనించండి. పాఠం ఉద్దేశాన్ని అవగాహన చేసుకొని మిత్రులతో చర్చిస్తారు. కవి పరిచయంలోని అంశాలను నేర్చుకొని విశ్లేషిస్తారు. గేయ కవిత ప్రత్యేకతను తెలుసుకొని గేయం పాడడానికి ఆసక్తి చూపుతారు. గేయం సారాంశాన్ని సొంత మాటల్లో తెలియజేస్తారు. ప్రకృతి మానవాళికి ఇస్తున్న సందేశాన్ని గుర్తిస్తారు. మూల్యాంకన ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తారు విద్యార్థులు. మరి మొదటి అంశమైన చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశంలో ఉన్నటువంటి ఒక చక్కటి సీసపద్యాన్ని మీరు గమనించండి. కోడి కుంపటి దింపుకొని పిల్లలను బిల్చి, కోడి కుంపటి దింపుకొని పిల్లలను బిల్చి, కొసరి గింజియలేరు కొనుట నేర్పు, ఈనకమున్నే మృగభామ పిల్లలకు వెనువెంట చెంగులు బెట్ట నేర్పు, ముందు బుట్టిన తీవె పందిరికెగబ్రాకి, పసితీవియకు వెంట బ్రాక నేర్పు, నడువ నేర్చిన బిడ్డ బుడత తమ్ముని ప్రేమ నడుగులో అడుగులేయంగ నేర్పు, ప్రకృతి సర్వంబు నీ గురుత్వంబునందు లీనమయ్యున్న, అది నీవు లేని సీమ దీపమెత్తని వ్యర్థమందిరము సుమ్మి, ప్రాభవంబోయి నీ నోటి వాక్యమునకు. ఇది గుర్రం జాషువా గారు రాసినటువంటి పద్యం విద్యార్థులు. దీని యొక్క వివరణ మీరు గమనించండి. కోడి కుంపటి దింపుకొని పిల్లలను పిలిచి కొసరి గింజలు ఏరుకుంటూ నేర్పు. అంటే కోడి తన రెక్కల మాటున్నటువంటి తన బిడ్డలను కిందికి దించి తను ఆ గింజలు ఎలా ఏరుకోవాలో నేర్పిస్తుంది. ఇది ప్రకృతి సహసిద్ధంగా జరిగేటువంటి ఒక పక్షి కానీ జంతువు. అలాగే ఈనకమున్నే మృగభామ పిల్లలకు వెనువెంట చెంగులు నేర్పు. జంతువు ఏదైనా సరే తన బిడ్డకు, పుట్టినటువంటి బిడ్డకు ఎలా నడకలు నేర్పాలో, చెంగున ఎలా పరిగెత్తాలో నేర్పిస్తుంది. ముందు పుట్టిన తీగ పందిరికి ఎగబ్రాకి, అంటే ముందుగా పుట్టినటువంటి ఒక తీగ తను పందిరిపైకి ఎలా ఎగబ్రాకుతూ వెళ్తుందో తర్వాత వచ్చేటువంటి లేత తీగలకు ఒక ఏ విధంగా ప్రాకాలో పైకి నేర్పిస్తుంది. అలాగే నడువ నేర్చిన బిడ్డ బుడత తమ్ముని ప్రేమ నడుగులో నడుగులే నేర్పు. ముందుగా పుట్టినటువంటి అన్నయ్య తన తమ్ముడికి ఏ విధంగా నడకలనేటువంటివి నడవాలో నేర్పిస్తున్నటువంటి దృశ్యాల రూపంలో కూడా మీరు చూస్తున్నారు. ఈ విధంగా ప్రకృతి సర్వము కూడా ఒక గురువులాగా, ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తము మనకు ఒక గురువు లాంటిది. అది పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, లేదంటే తీగ కావచ్చు, మానవుడు కావచ్చు, అన్నీ కూడా సర్వము ఈ యొక్క ప్రకృతిలో లీనమై ఉన్నది. ఆ ప్రకృతి అనేటువంటి ఆ ప్రదేశం, సీమ లేనటువంటిది ఒక వ్యర్థమైనటువంటి మందిరం. అంటే ఒక దీపం పెట్టకుండా ఉన్నప్పుడు ఆ ఇల్లు లేదంటే ఒక గుడి అనేటువంటిది ఎలా అయితే పాడుపడిపోతుందో, అలాగే ప్రకృతి లేని ప్రదేశం అంతా నిరర్థకము, నిష్ప్రయోజనం లాంటిది. అది ఇంకా ఏం చెప్తున్నాడంటే ప్రాభవం పోయి నీ నడువక. ప్రాభవం అంటే ప్రభావము, అంటే మన ఒక అధికారం అనేటువంటిది కోల్పోయినటువంటి వారి యొక్క మాటలకు ఎలాంటి ప్రభావము, విలువ అనేది ఉండదో, ప్రకృతి లేనటువంటి ప్రదేశానికి కూడా అటువంటి విలువ అనేటువంటిది ఉండదు అనేది ఈ పద్యం యొక్క భావం విద్యార్థులు. ఇది గుర్రం జాషువా గారు రాసినటువంటి పద్యం. ఈ చిత్రాల ద్వారా మీకు అవగాహన అయి ఉంటుందని ఆశిస్తున్నాను. మరి ప్రశ్నలు ఒకసారి చూద్దాము. దాని ముందు మొత్తం భావాన్ని కూడా ఒకసారి గమనించండి. కోడి తన బిడ్డలకు గింజలు ఏరుకోవడం నేర్పిస్తుంది. అలాగే జంతువు అప్పుడే పుట్టిన బిడ్డకు ఎలా నడకలు నేర్వాలో తెలియజేస్తుంది. చెట్టు కొమ్మలకు ముందుగా అల్లుకున్న ఒక తీగ తన తర్వాత వచ్చేటువంటి లేత తీగకు ఏ విధంగా పైకి ప్రాకాలో నేర్పిస్తుంది. అలాగే తనకంటే ముందు పుట్టినటువంటి సోదరుడు
తన తర్వాత ఉన్నటువంటి చిన్నవాడికి బుడిబుడి నడకలో ఏ విధంగా నడవాలో సాయం చేస్తున్నాడు. అలాగే సమస్త ప్రకృతి ఈ గురుభావంతోనే లీనమై ఉన్నదని, ప్రకృతి లేని ప్రదేశం అంతా కూడా దీపం లేని దేవాలయం లేదా ఇల్లు లాంటిదని, దొరతనం కోల్పోయిన వారి మాటలకు విలువ లేనట్లుగానే ఈ ప్రకృతి లేనటువంటి ప్రదేశం అంతా కూడా వ్యర్థమైందని, ప్రకృతి మన మానవాళి అందరికీ సమస్తానికి గురువు లాంటిదని ఇక్కడ కవి మనకు తెలియజేస్తున్నాడు. మరి కృత్యం 1లో కొన్ని ప్రశ్నలు చూద్దామా విద్యార్థులు? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చదవండి, ఆలోచించండి, చెప్పండిలో కృత్యం 1 కింద కొన్ని ప్రశ్నలు చూద్దాం. పద్యంలో కవి దేని గురించి చెప్తున్నాడు? ఏ కోడి, బి తీగ, సి జంతువు, డి ప్రకృతి. మరి ఇప్పటిదాకా పద్యాన్ని గురించి విన్నారు కదా, సరైన జవాబు చూద్దామా విద్యార్థులు? అవును, జవాబు డి ప్రకృతి. చక్కగా చెప్పారు, మీ అందరికీ కూడా అభినందనలు. రెండవ ప్రశ్న చూడండి. ప్రకృతి ద్వారా మనం ఏ ఏ విషయాలు నేర్చుకోవచ్చు? మరి ప్రకృతి నుంచి మనం ఏ ఏ విషయాలను నేర్చుకోవచ్చు అని అనుకుంటున్నారు? ఏ సహకారము, బి ఐక్యత, సి సమత మమత, డి అన్ని గుణాలు. మరి జవాబు ఆలోచన చేయండి, చూద్దామా? అవును, జవాబు డి అంటే పై అన్ని గుణాలు. సహకారము, ఐక్యత, సమత మమత ప్రకృతిలో దేని నుంచి ఎలా నేర్చుకోవచ్చో మనం పాఠం ద్వారా తెలుసుకోబోతున్నాం విద్యార్థులు. నెక్స్ట్, విశ్వానికి గురువుగా దీనిని మనం భావిస్తాం. ఏ భూమి, బి ఆకాశము, సి సముద్రము, డి ప్రకృతి. విశ్వానికి గురువుగా దేన్ని భావిస్తామో ఇందాక చూశారు కదా విద్యార్థులు, ఆలోచన చేశారా? చూద్దామా జవాబు? అవును, డి ప్రకృతి. చక్కగా సమాధానం గుర్తించారు, మీ అందరికి కూడా అభినందనలు విద్యార్థులు. పాఠం ఉద్దేశాన్ని మీరు గమనించండి. ప్రకృతి మానవునికి చక్కని పాఠశాల. అది ఆది మానవుడి నుంచి నేటి ఆధునిక మనిషి వరకు కూడా ప్రకృతి నుంచి మానవుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాడు. ప్రకృతిలో ఉన్నటువంటి చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, పక్షి కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా మనకు ఎన్నో సందేశాలను ఇస్తూ ఉంటుంది. అవి ఏమిటో విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠము యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆ విధంగా ప్రకృతిని కాపాడుకోవాలని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం విద్యార్థులు. మరి ఉద్దేశానికి సంబంధించి రెండవ కృత్యాన్ని ఒకసారి మరి గమనించండి. అందులోని ప్రశ్నలకు జవాబులు చెప్పండి. మానవునికి చక్కని పాఠశాల ఏది? ఏ భూమి, బి ఆకాశము, సి సముద్రము, డి ప్రకృతి. మరి మానవునికి చక్కని పాఠశాల ఏది? జవాబు చూద్దామా? అవును విద్యార్థులు, మానవునికి చక్కని పాఠశాల డి ప్రకృతి. చక్కగా సమాధానం గుర్తించారు, అభినందనలు. రెండవ ప్రశ్న చూడండి. ఈ పాఠం ద్వారా మానవునికి ప్రకృతి ఏమి ఇస్తున్నది? ఆదేశము, ఏ ఆదేశము, బి ఆనందము, సి సందేశము, డి సంతోషము. మరి జవాబు గుర్తించారా? చూడండి, చూద్దామా జవాబు? అవును, సి సందేశం. చక్కగా గుర్తించారు విద్యార్థులు, మీ అందరికీ శుభాభినందనలు. తర్వాత కవి పరిచయం 3వ అంశం. అభ్యుదయ కవిగా రచయితగా పేరుగాంచిన వైసీవి రెడ్డి. ఈయన పూర్తి పేరు యమ్మనూరు చిన వెంకటరెడ్డి. ఈయన 1926 మార్చి 26న కడప జిల్లాల బోనాల గ్రామంలో జన్మించారు. లక్ష్మమ్మ కొండారెడ్డి వీరి తల్లిదండ్రులు. వీరి రచనలో ముఖ్యమైనవి తొలకరి చినుకులు, మేనక, రంభ, సింధూర రేఖ, రక్షణ నిలయం, వైజయంతి, పారిజాత మొదలైనటువంటి కావ్యాలు ఉన్నాయి విద్యార్థులు. ఈయన గట్టి గింజలు అనేటువంటి కథల సంపుటిని రచించారు. 1989 అక్టోబర్ 8న కడపలో ఆయన మరణించడం జరిగింది. మరి ఈ కవి పరిచయానికి సంబంధించిన 3వ కృత్యాన్ని ఒకసారి గమనించినట్లయితే ప్రశ్నలు వచ్చాయి, చూడండి. ప్రకృతి సందేశం పాఠ్యాంశ రచయిత ఎవరు? ఏ వైసీవి రెడ్డి, బి సివి రెడ్డి, సి విశ్వనాథ రెడ్డి, డి రమణారెడ్డి. జవాబు గుర్తించారా? చూద్దామా? అవును, జవాబు ఏ వైసీవి రెడ్డి. సరైన సమాధానం చెప్పారు, మీ అందరికీ అభినందనలు విద్యార్థులు. మరి ఒక ప్రశ్న. వైసీవి రెడ్డి రచించిన కథా సంపుటి పేరు ఏమిటి? ఏ తిండి గింజలు, బి గడ్డి గింజలు, సి గట్టి గింజలు, డి జొన్న గింజలు. మరి జవాబు గుర్తించారా? చూద్దామా జవాబు? అవును విద్యార్థులు, సి గట్టి గింజలు సరైనటువంటి సమాధానం. చక్కగా చెప్పారు, అభినందనలు మీకు. మరి 4వ అంశము ప్రక్రియ. ఇది గేయ కవిత అనేటువంటి ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశము ప్రకృతి సందేశం. మరి గేయ కవిత అంటే ఏమిటి? గేయ కవిత పాడటానికి, లయబద్ధంగా చదవడానికి వీలైనటువంటిది. గేయ కవిత పాడడానికి, లయబద్ధంగా చదవడానికి వీలైనది. గేయంలో లేదా గేయ కవితలో శబ్ద సంబంధమైనటువంటి ఒక లయ అనేటువంటిది ఉంటుంది. అందువల్ల అవి లయబద్ధంగా పాడవచ్చు లేదా చదువుకోనవచ్చు. గేయంలో మాత్ర, ఛందస్సుకు సంబంధించిన గణాలు ఉంటాయి. దీనిలో ఏ వస్తువునైనా సరే వర్ణించి చెప్పవచ్చు. ఇది గేయ కవిత ప్రక్రియ.
మరి 4వ కృత్యమైనటువంటి గేయ కవితకు సంబంధించి ప్రశ్న చూడండి. కింది వాణిలో గేయ కవితలో లేని అంశం ఏది? ఏ మాత్రా ఛందస్సు, బి లయబద్ధంగా పాడటం, సి శ్లోక రూపంలో ఉండటం, డి వర్ణించి చెప్పడం. జవాబు చూస్తామా విద్యార్థులు? అవును, సి శ్లోక రూపం. గేయం అనేది ఎప్పుడు కూడా శ్లోక రూపంలో లేదు. గేయ కవిత అనేది శ్లోక రూపంలో లేదు. మాత్ర ఛందస్సులో ఉంది, లయబద్ధంగా ఉంటుంది, వర్ణించి చెప్పడం అందులో ఉన్నటువంటి ముఖ్యమైన గుణాలు. మరి 5వ అంశం అనేటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఈ యొక్క గేయాలను ఒకసారి చూద్దామా? మనం చెప్పుకోబోతున్నటువంటి పాఠం ప్రకృతి సందేశం. విద్యార్థులు మొదటి పద్యాన్ని మీరు మొదటి గేయ కవితను ఒకసారి గమనించండి విద్యార్థులు. గిరిధరీ ముకర కందర సరోవరములను అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు వాసంతవేల విభ్రమ కంచుకితమైన సహకార మంజరీ సహకారములు పికములందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్ పికములందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్. ఇక్కడ గిరిధరీ ముకర కందర సరోవరం చూడండి. అక్కడ ఆ యొక్క సరోవరం గిరిధరి అంటే కొండ, కొండ అంచుల నుంచి జాలువారుతున్నటువంటి ఆ సరోవరం, నీటి జలపాతాలు కిందికి దూకి అక్కడ సరస్సుల్లో ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ముకురము అంటే ఇక్కడ అద్దము విద్యార్థులు, సరోవరం అంటే సరస్సు. చూడండి, అంటే ఆ గిరి అంటే పర్వతం, ఆ పర్వత స్థానంలో ఉన్నటువంటి సరస్సుల్లో తామర మొగ్గలు అప్పుడప్పుడే విచ్చుకుంటున్నాయి. ఆ కొండ కొనల్లో పువ్వులు అందంగా విరబోసాయి, వాటిపైన తుమ్మెదలు సంతోషంగా వాలుతున్నాయి. ముకురం అంటే అద్దం, ఆ సరస్సు అనేటువంటిది ఒక అద్దంలాగా కనిపిస్తుంది. చూడండి చూడండి అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు అన్నారు. అంటే అప్పుడే విచ్చుకుంటున్నటువంటి తామరలు, ఆ తామరల మీద వాలుతున్నటువంటి తుమ్మెదలు, సంతోషంతో వాలుతున్నటువంటి ఆ యొక్క తుమ్మెదలు అనేటువంటిది అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు అని కవి ఇక్కడ పేర్కొనడం జరిగింది. గమనించండి, చూడండి అక్కడ పర్వత సానువుల్లోని సరస్సుల్లో తామర మొగ్గలు అప్పుడప్పుడే విచ్చుకుంటున్నాయి, కొండ కోణల్లో ఉన్నటువంటి పువ్వులు అందంగా విరబూసాయి, వాటిపైన తుమ్మెదలు సంతోషంగా వాలుతున్నాయి. ఆ తుమ్మెదలు చూడండి ఎలా ఆ యొక్క అందులో ఉన్నటువంటి మకరందాన్ని జురుకుంటున్నాయో. చూడండి, అప్పుడే విరబూసినటువంటి ఆ పుష్పాలు, వీరులు అంటే పుష్పాలు, కుసుమాలు, పువ్వులు అని కూడా చెప్పవచ్చు విద్యార్థులు. అప్పుడే విరబూసినటువంటి ఆ పూలపైన ఆ తుమ్మెదలు వచ్చి వాలుతూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు కవి. అరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు, ఆ దృశ్యాలను కూడా మీరు చూడొచ్చు. తర్వాత వాక్యం ఏం చెప్పాడు? వాసంతవేల విభ్రమ కంచుకితమైన సహకార మంజరీ సహకారములు పికములందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్. పికము అంటే కోయిల, ఆ కోయిలలు వసంత ఋతువుల్లో లేత చిగుళ్ళు ఉంటాయి. ఆ లేత చిగుళ్ళ కోసం కోకిలలకు చెట్ల కొమ్మలపై వాలుతున్నాయి. అవి ప్రకృతితో మమేకమై ఆ యొక్క జీవిస్తున్నాయి. ఆ విధంగా మానవులందరూ కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి అని చెప్పేసి ఆ సరస్సులైతేనేమి, మామిడి లేత చిగుర్లైతేనేమి, అటు కోకిలలకు, ఈ విధంగా మరి సరస్సులు తామరలకు, తుమ్మెదలకు ఒకరికొకరు ఏ విధంగా సహకరించుకున్నాయని చెప్పాడు. అందులో ముఖ్యమైనటువంటి కఠిన పదాలు మీరు గమనించినట్లయితే గిరి అంటే కొండ, పర్వతము, వీరులు అంటే పుష్పాలు, కుసుమాలు అని చెప్పొచ్చు, ముకురము అంటే అద్దము, దర్పణము చెప్పొచ్చు, సరోవరములు అంటే సరస్సులు, కొలనులు అని కూడా చెప్పొచ్చు విద్యార్థులు. ఇక్కడ పికము అంటే కోయిలలు అని కూడా చెప్పవచ్చు విద్యార్థులు. మరి తర్వాత చూడండి సారాంశం. ఒకసారి ఈ యొక్క గేయ కవితలోని సారాంశాన్ని మీరు గమనించినట్లయితే చిత్రాల ద్వారా కూడా మీరు సులువుగా అవగాహన చేసుకోవచ్చు. పర్వత స్థానువుల్లో ఉన్నటువంటి సరస్సుల్లో తామర మొగ్గలు అప్పుడే విచ్చుకుంటున్నాయి, ఆ కొండ కొనల్లో పువ్వులు అందంగా విరబోసాయి, వాటిపైన తుమ్మెదలు సంతోషంగా వాలుతున్నాయి. ఆ వసంత ఋతువుల్లో లేత చిగుళ్ళ కోసం కోకిలలు చెట్ల కొమ్మలపై తిరుగుతున్నాయి. అవి ప్రకృతితో మమేకమై
జీవిస్తూ మానవులకు గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి. మనుషులంతా కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ జీవించాలని, మన సంస్కృతి గొప్పదనాన్ని శ్రావ్యంగా పాడమని చెప్తున్నాయి. ఇది మొదటి గేయ కవితకు సంబంధించినటువంటి సారాంశం. విద్యార్థులు రెండో దాన్ని గమనించండి. ఆవేశగమనమలై ఆలింగనము చేసే గిరిశేఖరముల సుందర మేఘమాలికలు కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లిబిల్లిగా చెట్ల నల్లు కొన్నల తాలి అనుశాసనములిచ్చెరా మధురమౌ ఐక్యతను కాంక్షించెరా అనుశాసనములిచ్చెరా మధురమౌ ఐక్యతను కాంక్షించెరా. ఆవేశగమనములై ఆలింగనము చేసే గిరిశేఖరముల సుందర మేఘమాలికలు అంటే అందమైనటువంటి ఆ యొక్క మేఘాల గుంపు ఒక దండ రూపం ధరించేసి ఆకాశంలో అవి తమను తాము మరిచి వేగంగా కదిలిపోతూ అక్కడ ఉన్నటువంటి ఆకాశాన్ని తాకుతున్నట్టు ఆ మేఘాలన్నీ కూడా పర్వత శిఖరాలను పెనవేసుకున్నాయి, కౌగిలించుకున్నాయని చెప్తున్నాడు. చూడండి, ఆ యొక్క ఆకాశంలో వెళ్తున్నటువంటి ఆ మేఘాల యొక్క గుంపు ఆ పర్వత శిఖరాలను ఒక దండలాగా వచ్చి పెనవేసుకున్నాయి అని చెప్పేసి. అంటే ప్రకృతిలో మేఘాలు, పర్వతాలు అన్నీ ఒకదానితో ఒకటి కలిసినట్లుగా కలిసిపోతూ ఉంటాయన్నమాట. ఆ దృశ్యాన్ని చూడండి, మేఘాలు ఎలా వెళ్తున్నాయో కొండలపైన. తర్వాత కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లిబిల్లిగా చెట్ల నల్లు కొన్నల తాలి. ఆ కొండ కోనల్లో నిండుగా పుష్పాలన్నీ పుష్పించాయి. అవి చెట్ల నల్లుకున్నాయి తీగలన్నీ. ఆ తీగలకన్నీ కూడా పుష్పాలు పుష్పించాయి. అవన్నీ ఒక శాసనాలు ఇస్తున్నాయి. చూడండి, చెట్ల నల్లుకున్నటువంటి ఆ తీగలు, ఆ తీగలకు పూసినటువంటి పుష్పాలు ఎలా ఉన్నాయో అవన్నీ కూడా ఏం చెప్తున్నాయట, మానవులకు ఒక సందేశాన్ని, ఆదేశాన్ని, ఉపదేశాన్ని ఇస్తున్నాయి. ఏమంట, కొండ కోణల్లో పుష్పలంగా పూలు పూసిన తీగలు చెట్లను ఒద్దికగా పెనవేసుకున్నాయి. ఇవి మానవులకు ఒక ఉపదేశాన్ని ఇస్తున్నాయి. ప్రజలందరూ కూడా ఇలాగే కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలని అవి కోరుకుంటున్నాయంట. రెండో గేయ కవిత యొక్క సారాంశాన్ని, భావాన్ని మీరు గమనించండి. అందమైన మేఘాల గుంపు దండరూపం ధరించాయి. ఆకాశంలోనే అవి తమను తాము మరిచి వేగంగా కదిలిపోతూ పర్వత శిఖరాలను కౌగిలించుకుంటున్నాయి. కొండ కోణల్లో పుష్పలంగా పూలు పూచిన తీగలు చెట్లను ఒద్దికగా పెనవేసుకున్నాయి. ఇవి మానవులకు ఒక ఉపదేశాన్ని ఇస్తున్నాయి. ప్రజలందరూ అన్యోన్యంగా కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాయి. మూడవ గేయ కవితను మీరు గమనించండి. గగన కాంతకు వింత కాంతి కన్నుల నింపి పసరు రెక్కల విప్పు వలరాజు తేజీలు గుసగుసలతో కొమ్మపై నివసించి ముకులానించు లకుముకి పిట్ట దంపతులు అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్. అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్. గగనకాంత, గగన అంటే ఆకాశం. ఆకాశం అనేటువంటి స్త్రీ యొక్క కాంతిలో కన్నుల్లో ఒక వెలుగు అనేటువంటిది నింపే విధంగా పసరు రెక్కల విప్పు వలరాజు తేజీలు. పసరు రెక్కలు అంటే పచ్చనైనటువంటి రెక్కలు కలిగినటువంటి మన్మధుడి యొక్క వాహనమైనటువంటి రామచిలుకలు అనేటువంటి అవి ఆకాశం అనేటువంటి ఆ వింత కాంతులను, ఆ స్త్రీ అనేటువంటి కన్నుల్లో వింత కాంతులను నిలుపుతున్నాయి. అవి తమ తేజవంతమైన రెక్కలను విప్పుతున్నాయి. మన్మథ వాహనమైనటువంటి రామచిలుకలు ఆకాశం అనేటువంటి స్త్రీ కన్నుల్లో వింత కాంతులను వింపుతున్నాయి. అవి తమ తేజవంతమైన రెక్కలను విప్పుతున్నాయి అన్నాడు అన్నమాట. చూడండి, ఆ యొక్క మన్మథ వాహనమైన అంటే ఆ ఆకాశం అనేటువంటి స్త్రీ కన్నుల్లో వింత కాంతులు నింపుతూ వెళ్తూ ఉన్నటువంటి ఆ మన్మథ వాహనమైనటువంటి ఆ చిలుకలు గుసగుసలతో కొమ్మపై నివసించి ముగ్గులానించు లకుముకి పిట్ట దంపతులు. ఆ లకుముకి పిట్ట అంత అన్యోన్యంగా కొమ్మలపై వాలుతూ అనురాగంతో వాటి గుసగుసలాడుతూ మానవులకు సందేశాన్ని ఇస్తున్నాయంట. ప్రజలందరూ కూడా ఒకరికొకరు ప్రేమానురాగాలతో జీవించాలి మాలాగా అని చెప్పేసి చెప్తున్నాయి. చూడండి, ఆ యొక్క లకుముకి పిట్ట దంపతులు ఎంత ప్రేమానురాగాలతో మానవుల మధ్య ఇలాంటి
ఆ, అనురాగం అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి చెప్పుకుంటూ పక్షులైతేనేమి రామచిలుకలైతేమి చెప్పినటువంటి విషయాన్ని కవి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు కృత్యం 5కి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు చూద్దాం విద్యార్థులు. ఒకటో ప్రశ్న, తుమ్మదలకు సంతోషాన్ని ఇస్తున్నవి ఏవి? ఏ నీరు, బి తేనె, సి తామరలు, డి సరస్సులు. జవాబు గమనించండి. చూద్దామా? అవును, సి తామరలు. తామర పుష్పాలు తుమ్మెదలకు సంతోషాన్ని ఇస్తున్నాయి. చక్కగా చెప్పారు విద్యార్థులు. మరొక ప్రశ్న, వీరులు అనే పదానికి అర్థం గుర్తించండి. ఏ నదులు, బి సముద్రాలు, సి అడవులు, డి పుష్పాలు. వీరులు అంటే గుర్తించారా? చూద్దామా జవాబు? అవును విద్యార్థులు, జవాబు డి పుష్పాలు. చక్కగా చెప్పారు. మీ అందరికీ కూడా అభినందనలు. ఇప్పుడు మొత్తం పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మూల్యాంకనం ఒకసారి మనం చూద్దాం విద్యార్థులు. పికము పదానికి అర్థము గుర్తించండి. ఏ పిచ్చుక, బి నెమలి, సి కోయిల, డి రామచిలుక. గుర్తించారా? సమాధానం చూద్దామా విద్యార్థులు? సి కోయిల అనేది పికము అనే అర్థానికి కోయిల, పికము పదానికి కోయిల అని అర్థం. రెండవ ప్రశ్న, గిరి పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. ఏ ఆకాశము గగనము, బి సముద్రము సాగరము, సి కొండ పర్వతము, డి చెట్టు వృక్షము. గిరి పదానికి పర్యాయ పదాలు గుర్తించారా? చూద్దామా జవాబు? అవును విద్యార్థులు, సి కొండ పర్వతము. మూడవ ప్రశ్న, గగనం పదానికి పర్యాయ పదము రాయండి, గుర్తించండి. ఏ సముద్రము సాగరము, బి ఆకాశము నింగి, సి పువ్వులు పుష్పాలు, డి కొండలు పర్వతాలు. గగనం అనే పదానికి పర్యాయ పదం గుర్తించారా? జవాబు చూద్దామా విద్యార్థులు? అవును, చక్కగా చెప్పారు. బి ఆకాశము నింగి. తర్వాత, సంస్కృతిని గురించి పాట పాడుకుందాం అన్నది ఎవరు? ఏ తామరలు తుమ్మెదలు, బి పర్వతాలు సరస్సులు, సి ఏబి రెండూ సరైన సమాధానాలు, డి పైవేవి కాదు. మరి సరైనటువంటి జవాబును మీరు గుర్తించారా? చూద్దామా? అవును, సంస్కృతిని గురించి పాట పాడుకుందామని చెప్పింది పై రెండు సరైనటువంటి సమాధానాలే, ఏ మరియు బి. ఏ తామరలు తుమ్మెదలు, పర్వతాలు సరస్సులు మన సంస్కృతి గురించి మంజుల గానములు పాడుకుందామని అన్నారు కదా. రైట్. తర్వాత ప్రశ్న చూడండి, మానవులంతా ఐకమత్యంగా ఉండాలని అన్నది ఎవరు? ఏ చెట్లు తీగలు, బి మేఘాలు కొండలు, సి ఏబి రెండూ సరైనవి కాదు, డి ఏబి రెండూ సరైనటువంటి సమాధానాలు. మరి చూద్దామా విద్యార్థులు? సరైన సమాధానం గుర్తించారా? అవును, మానవులంతా ఐక్యంగా ఉండాలని చెప్పినది ఎవరంటే ఏబి రెండూ సరైన సమాధానం. అంటే చెట్లు తీగలు చెప్పాయి, అలాగే మేఘాలు కొండలు కూడా మనమంతా ఐక్యమత్యంగా మమ్మల్ని చూసి ఐకమత్యంగా మీరు కలిసిమెలిసి ఉండాలని చెప్పడం జరిగింది. ఆరవ ప్రశ్న, లకుమికి పిట్ట దంపతులు రామచిలుకలు మానవులకి ఏమని చెప్తున్నాయి? ఐకమత్యంగా ఉండాలని, సహకారంతో ఉండాలని, అనురాగంతో జీవించాలని, డి ఏది కాదు. మరి జవాబు గుర్తిద్దామా? గుర్తించారా? చూడండి. అవును, లకుమికి దంపతులు అనురాగంతో జీవించాలని సందేశం ఇచ్చాయి మనకు. చక్కగా చెప్పారు. ఈ పాఠం ద్వారా మానవునికి ప్రకృతి ఏమి ఇస్తున్నది? ఏ ఆదేశము, బి ఆనందము, సి సందేశము, డి సంతోషము. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం గమనించారు కదా. చూద్దామా జవాబు? సి సందేశము ఇస్తున్నది. తర్వాత ప్రశ్న, ప్రకృతి సందేశం పాఠం ఏ ప్రక్రియకు చెందినది? ఏ పద్యము, బి శ్లోకము, సి గేయం లేదా గేయ కవిత, డి శతకం. జవాబు చూద్దామా విద్యార్థులు? అవును, సి గేయం లేదా గేయ కవితకు సంబంధించినటువంటి పాఠము ప్రకృతి సందేశం. మరి ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నటువంటి పాఠంలోని ముఖ్యాంశాలను ఒకసారి మళ్ళీ మీకు పునశ్చరణ చేస్తున్నాను విద్యార్థులు. చదవండి, ఆలోచించండి, చెప్పండి అనేటువంటి అంశంలో ఒక పక్షి అయినటువంటి కోడి కావచ్చు, జంతువు కావచ్చు, తీగ, ఇలా ప్రతి అంశము కూడా ప్రకృతితో లీనమై ఉన్నదని మనం ఆ పద్యం ద్వారా, గురం జాషువా గారు చెప్పిన పద్యం ద్వారా తెలుసుకున్నాం. పాఠం యొక్క ఉద్దేశం తెలుసుకున్నాం. గేయ కవిత ప్రక్రియ యొక్క లక్షణాల గురించి చర్చించాము. తర్వాత రచయిత వైసివి రెడ్డి గారి గురించి, ఆయన యొక్క రచనల గురించి తెలుసుకోవడం జరిగింది. తర్వాత గేయంలో ఉన్నటువంటి 1, 2, 3 కవితల్లో ఉన్నటువంటి
ఆ యొక్క సారాంశాన్ని, భావాలను కూడా మనం తెలుసుకున్నాం. అందులో ప్రకృతి సహసిద్ధమైనటువంటి ఆ పర్వతాలు, సరస్సులు, తామర పూలు, తుమ్మెదలు వలె మానవులు కూడా ఒకరికొకరు సహకారం అందించుకోవాలని తెలుసుకోవడం జరిగింది. అలాగే కొండ కోణలైతేనేమి, మేఘాలు, చెట్లు, వాటి యొక్క తీగలు, పుష్పాల మధ్య విడదీయలేనటువంటి ఐక్యత ఎలా ఉందో మానవుల్లో కూడా అలాంటి ఐక్యత ఉండాలని గ్రహించాం. లకుమికి పిట్ట దంపతులు రామచిలుకల్లాగా అనురాగంతో మానవులు జీవించాలని కూడా మనం తెలుసుకున్నాం. ఇంటి పని ఇస్తున్నాను. పాఠ్యాంశ కవి గురించి సొంత మాటల్లో రాయండి. మీరు 10వ తరగతి విద్యార్థులు కాబట్టి పరీక్షల్లో మీకు కవి పరిచయాలు అడుగుతూ ఉంటారు. కాబట్టి కవి పరిచయాన్ని గురించి, రచయిత పరిచయాన్ని కూడా చక్కగా నేర్చుకోండి. పాఠ్యాంశ కవి గురించి సొంత మాటల్లో రాయండి. గేయ కవిత ప్రక్రియ గురించి రాయండి. గేయ కవిత అంటే ఏమిటో మీకు పరీక్షల్లో ప్రక్రియ గురించి కూడా అడుగుతారు కాబట్టి దాన్ని కూడా చక్కగా నేర్చుకోండి. అలాగే మొదటి 3 గేయ కవితల యొక్క సారాంశాన్ని మీరు సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నించండి. పాఠంలో వచ్చినటువంటి కఠిన పదాలకు అర్థాలు, పర్యాయ పదాలు నేను చెప్పాను కదా విద్యార్థులు, వాటన్నీ కూడా చక్కగా మీ యొక్క నోట్ పుస్తకంలో రాస్తారని ఆశిస్తున్నాను. మరి తర్వాత వీడియోలో మరిన్ని అంశాలతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు ధన్యవాదాలు.